హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్ పరాటా రెడీమేడ్ పన్నీర్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక 500 గ్రాములు పన్నీర్ తీసుకున్నాము. అది నేను ఈ చీజ్ గ్రేటర్తో గ్రేట్ చేసాను. సరిపడంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, 2 పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి, ఒక ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, బాగా చిన్న ముక్కలు ఉండాలి, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసి పెట్టేసాను, 9 ఉండలుగా. చూసారు కదా, లడ్డూల్లాగా. ఇప్పుడు పరాటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ఉండని తీసుకొని ఇలా కొంచెం అదుపుకొని దాన్ని కొంచెం పొడిపిండిలో అద్దుకొని మామూలుగా మనం పరాటాకి ఎలాగైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటామో, ఫల్కాకి అయితే చిన్నది తీసుకుంటాము. చిన్న ఉండ పరాటా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాను మనం పన్నీర్ మసాలా ఇందులో పెట్టాలి కదా, బయటకు రాకుండా ఉండాలి కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. ఈ సైజులో చేశాక ఆ పన్నీర్ ఒక ఉండని మనం ఇందులో పెట్టేసి, చూసారు కదా ఇలా మడతేస్తున్నాను. ఇలా కుర్చీలు పెట్టినట్టు పెట్టి మళ్ళీ మధ్యలోకే నొక్కేయాలి. పక్కకు నొక్కకూడదు, మధ్యలోకి నొక్కితేనే సరి సమానంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం పొడిపిండిలో అద్దుకొని చక్కగా మెల్లమెల్లగా, బాగా హార్డ్గా కాకుండా మెల్లమెల్లగా అలా మనం పరాటాని ఒత్తుకోవాలి. చూసారు కదా, అస్సలు బయటికి రావడం అనేది అస్సలు జరగదు. మనం ఇంకా బాగా పిండి అద్దకపోయినా లేదా గట్టిగా చేసేసిన మసాలా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పరాటా అయితే ఇప్పుడు చేయడం అయితే అయిపోయింది. అంతే, ఎందుకంటే దీన్ని సాగదీయకూడదు, మనం ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు నేను 1/2 కేజీ అంత పన్నీర్లోంచి 3 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను, ఒక ముక్క వదిలేసాను. సో నాకు తెలిసి 1/2 కేజీ పన్నీర్ బయట నుంచి మనం తెచ్చుకుంటే ఒక 12 పరాటాలు అయితే అవుతాయండి. 15 కూడా అవ్వచ్చు చిన్నవి చేసుకుంటే. లేదు పెద్దవాళ్ళే తింటారు అందరూ అంటే కనుక ఈ సైజు అవుతాయి మాత్రం ఖచ్చితంగా 12 పరాటాలు అయితే అవుతాయి. నేనైతే లాస్ట్ టైం చేసినప్పుడు ఇది నెయ్యి అనమాట. చూసారు కదా, అటు పక్కన కొంచెం కాలేక తిరిగేసి నెయ్యి వేస్తున్నాను, 1 స్పూను. మళ్ళీ అటు పక్కన కొంచెం తిరిగేసాక మళ్ళీ అటు చెంచా నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే ఇది కొంచెం కుక్ అయ్యేదాకా ఎక్కువ గ్యాస్ బాగా ఫాస్ట్గా పెట్టేసుకోకూడదు, సిమ్లోనే ఉడికించాలి, లేదంటే మాడిపోతుంది ఉడకడం మానేసి. ఇప్పుడు అటు ఇటు కొంచెం ఉడికింది కాబట్టి నేను గ్యాస్ ఎక్కువ చేశాను. అలాగే ఇక్కడ మా చిన్నపిల్ల ఉందని చెయ్యి అడ్డు పెట్టాను, చూసారు కదా, తన మీద ఎక్కడైతే నెయ్యి పడుతుందో అని. అలా అనమాట. పరాటా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.